ఇక డీటెయిల్స్ చూస్తే టెన్జన్పత్ లో జరుగుతున్న సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. కేబినెట్ విస్తరణపై రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలుస్తుంది. రాహుల్ తో సమావేశం తర్వాత పీసీసీ కార్యవర్గ కూర్పుపై క్లారిటీ వస్తుందని సమాచారం. తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణపై రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. టెన్జన్పత్ లో జరుగుతున్న సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. కేబినెట్ విస్తరణపై రాహుల్ తో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలుస్తుంది. రాహుల్ తో సమావేశం తర్వాత పీసీసీ కార్యవర్గ కూర్పుపై క్లారిటీ వస్తుందని సమాచారం. తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణపై రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణపై రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని తెలుస్తుంది. ఏంటి రాహుల్ గాంధీ ఈ విషయంలో ఏమైనా సూచనలు చేశారా? రైట్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హడావుడిగా వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. హస్తినకు బయలుదేరినటువంటి సీఎం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో సమావేశమయ్యారు. ప్రధానంగా ఎంపీ, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖార్గేతో పాటు అదేవిధంగా ముఖ్య నేతలతో కూడా మాట్లాడుతున్నట్టుగా సమావేశం ఉంది. దీంట్లో ప్రధానంగా ఈ టెన్జన్పత్ లో ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా కూర్పు ఎట్లా ఉండాలి అనేటువంటి దాని మీద కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం సీఎంతో సహా 11 మాత్రమే ఇప్పటి వరకు ఫీలప్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా 6 బెర్త్లకు స్పేస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 6లో ఎవరెవరు తీసుకోవాలి, ఎలాంటి సామాజిక వర్గాన్ని తీసుకోవాలి, ముఖ్యంగా జిల్లాల వారీగా సామాజిక వర్గాల వారీగా ఎట్లా ఉండాలి అన్న దాని మీద కూడా చేస్తున్నారు. మనకు ట్విస్ట్ ఏంటంటే నిన్న నుంచి అందుతున్నటువంటి సమాచారం ఖచ్చితంగా ఇంకొక డిప్యూటీ సీఎం గానీ 2వ డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా క్రియేట్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉంది. ప్రజెంట్ కేవలం దళిత నేత బట్టి విక్రమార్క మాత్రమే డిప్యూటీ సీఎం పోస్ట్ మాత్రమే ఉంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా, ఎమ్మెల్యే కూడా ఒక డిప్యూటీ సీఎం పోస్ట్, వీలైతే మైనార్టీకి సంబంధించి కూడా, ఎందుకంటే మైనార్టీకి ఇంతవరకు మంత్రి పదవి లేదు కాబట్టి ఇవ్వడంతో మైనార్టీ మంత్రిని చేస్తూ ఆయనకు కూడా డిప్యూటీ సీఎం ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి కూడా నడుస్తోంది. ఒకవేళ మైనార్టీకి కేవలం మంత్రి పదవి ఇస్తే మాదిగ సామాజిక వర్గ వ్యక్తిని తీసుకొని వెంటనే అతనికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తే ఎట్లా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. కానీ ఖచ్చితంగా మాత్రం బీసీ సామాజిక వర్గానికి మాత్రం ఖచ్చితంగా ఒక డిప్యూటీ సీఎం ఇవ్వాలి అన్నటువంటి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పలు అంశాలు చూస్తారు. ఇప్పటికే ముద్రా సామాజిక వర్గానికి కావచ్చు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, దామోదర రాజనరసింహ మాదిగ కోటాలో మంత్రిగా జాయిన్ అయినప్పటికీ ఆయన మాదిగ ఉపకులానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక స్ట్రేట్ గా మాదిగ కులానికి కూడా ఒకటి ఇస్తే ఎట్లా ఉంటుందని కూడా చర్చ జరుగుతుంది. ముదిరాజుతో పాటు అదేవిధంగా యాదవ సామాజిక వర్గానికి, అదేవిధంగా వెలమ సామాజిక వర్గానికి కూడా ఇంకొకటి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ఇంకో మహిళ కూడా స్పేస్ ఉంది అన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. బట్ ఈ మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణతో పాటు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీల మీద ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఉందని కూడా రేవంత్ రెడ్డితో చెప్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొంతమంది ఇంటెలిజెన్స్ సమాచారం కానీ అదేవిధంగా పార్టీలో ఉన్న కొంతమంది దూతలు కావచ్చు ఇప్పటికే అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాల్ని అధిష్టానానికి చేరవేస్తున్నారు. రేవంత్ రెడ్డి మీద కొంత నెగిటివ్ చెప్పే వాళ్ళు ఉన్నారు, కొంత పాజిటివ్ కూడా ఫీడ్బ్యాక్ వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ కూడా నిన్న ఫోన్ చేసి వెంటనే రేవంత్ వెంటనే వచ్చేయాలి ఢిల్లీకి అని చెప్పిన నేపథ్యంలో వెంటనే నిన్న ఇట్లాంటి అన్ని అంశాల మీద మాట్లాడడానికి వెళ్లారు. దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశంతో పాటు అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ కి సంబంధించి కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు చేసినటువంటి సర్వే విషయాలు కూడా రాహుల్ గాంధీ అడిగే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో మద్దతు కూడా కొట్టే అంశం కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రీసర్వే సంబంధించి 14 రోజుల గడువు ఇచ్చారు. అది కూడా సర్వే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం సర్వే వచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి దాని తర్వాత కేంద్రానికి పంపించే అవకాశం ఉంటుంది. అప్పుడు జాతీయ స్థాయిలో పార్లమెంట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. బట్ అప్పుడు కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి దీని అంశాన్ని
ఇతర పక్షాలను కూడా ఎట్లా ఒప్పియాలని దాని మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎస్ నరేందర్, మరోపక్క చూస్తే కూడా ఇన్ని రోజులుగా పెండింగ్ లో పడుతున్న ఈ మంత్రివర్గ విస్తరణ అంశం ఏదైతే ఉందో ఈసారి ఈ సమావేశంతో క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇది ఎంత మేర వాస్తవం? ఖచ్చితంగా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది లేట్ అయిన నేపథ్యంలో అప్పటిదాకా మంత్రివర్గ విస్తరణ లేట్ చేయడం కరెక్ట్ కాదనేటువంటి, ఎందుకంటే ఇప్పుడు కనుక ఈ వారం 15 రోజుల క్రితమే ఎలక్షన్స్ పూర్తయి ఉంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి అంతలోపే కనుక కంప్లీట్ అయితే ఆఫ్టర్ మార్చ్ ఎండింగ్ లలో ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మంత్రివర్గ విస్తరణ జరిగేది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ మేబీ జూన్ ఫస్ట్ వీక్ లో కానీ మే ఎండింగ్ లో కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి మరొక 4 నెలల పాటు ఆగడం ఎందుకు అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కనుక ఈ 6 బెర్తుల్లో వీలైతే 1-2 బెర్తులు ఖాళీగా ఉంచి 4గిటినైనా నింపే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా వాటిని మాత్రం 1-2 వీలైతే మైనారిటీ విషయంలో కానీ లేదంటే ఇంకోరికైనా డిప్యూటీ సీఎం ఇచ్చే విషయంలో కానీ కొంత స్పేస్ ని ఆపేసి మిగతా వాళ్ళనైనా నింపాలి అన్నటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది. ఇప్పటికే 14 నెలల పాటు ఇప్పటికే ప్రభుత్వం నడుస్తుంది. మిగతా 3.5 years హార్డ్లీ. కనుక ఇంకా లేట్ చేసినా కొద్దీ వివిధ రకాల సమస్యలు వస్తున్నాయి. కొన్ని పోర్టుపోలియోలు సీఎం దగ్గరనే ఉన్నాయి. కొన్నిటికి ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన వరకు అయితే మంత్రివర్గంలో లేదు. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు సీఎం దగ్గరే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అవి నింపాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం చెప్పినట్టుంది. వాళ్ళ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న వెంటనే ఆయన హడావుడిగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి కూర్పు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.